వెల్కమ్ టు టీ10 నేను రేవతి. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీనియర్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ రాజకీయ టైగర్ రిజర్వ్ డైరెక్టర్ గా ఓ అటవీ శాఖ అధికారిని నియమించడాన్ని తప్పుపట్టింది. ముఖ్యమంత్రి ఇలాంటి నిర్ణయం తీసుకోకూడదు. మనం ఫ్యూడల్ యుగంలో లేము. అప్పుడు రాజు ఏం చెప్తే విధిగా అదే చేయాల్సి వచ్చేది అని జస్టిస్ బిఆర్ గవాయ్ బుధవారం వ్యాఖ్యానించారు. ఆయన ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఏదైనా చేయవచ్చు అని ప్రశ్నించారు. గత నెలలో హరిద్వార్ సమీపంలోని రాజాజీ టైగర్ రిజర్వ్ డైరెక్టర్ గా ఆయన ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఏదైనా చేయవచ్చా అని ప్రశ్నించారు. గత నెలలో హరిద్వార్ సమీపంలోని రాజాజీ టైగర్ రిజర్వ్ డైరెక్టర్ గా రాహుల్ అనే ఐఎఫ్ఎస్ అధికారిని నియమించేందుకు ముఖ్యమంత్రి అనుమతించారు. దీనిపై నమోదైన కేసును సుప్రీంకోర్టు విచారిస్తోంది. రాజాజీ టైగర్ రిజర్వ్ నూతన డైరెక్టర్ గా రాహుల్ ను నియమించేందుకు వీలుగా ప్రతిపాదిత ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీల జాబితాను ఉత్తరాఖండ్ అటవీ శాఖ మంత్రి సుబోధ్ ఉనియల్ సవరించారు. అయితే ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలన జరపాల్సిందిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫైల్ నోట్స్ పంపారు. రాహుల్ పై ఇప్పటికే క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన ప్రొసీడింగ్స్ కొనసాగుతున్నాయని, టైగర్ రిజర్వ్ లో జరుగుతున్న పోక్రో టైగర్ సఫారీ అక్రమ నిర్మాణ పనులపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోందని, సిబిఐ కూడా విచారిస్తోందని అధికారులు వివరించారు. రాహుల్ పర్యవేక్షణలో అక్రమ నిర్మాణాలు జరిగాయని, ఆయనను 2022లో సఫారీ డైరెక్టర్ పదవి నుండి తొలగించడం జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో అటవీ మంత్రి ఉనియల్ మరో అధికారిని రాజాజీ టైగర్ రిజర్వ్ డైరెక్టర్ గా నియమించారు. కానీ ధామీ మాత్రం రాహుల్ నియామకానికి గత నెల 8న గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనిపై నమోదైన కేసును జస్టిస్ గవాయ్, జస్టిస్ పికే మిశ్రా, జస్టిస్ కేవి విశ్వనాథన్ తో కూడిన త్రిసభ్య బెంచ్ విచారిస్తోంది. ధామీ కేవలం ఒకే ఒక లైనులో తన నిర్ణయాన్ని వివరించారని జస్టిస్ గవాయ్ గుర్తు చేశారు. ఒకవేళ ఆయన అంగీకరించకపోతే అందుకు కారణం తెలియజేయాలి. ఆయన అన్నింటినీ విస్మరించరు. ఇది తీర్పు కాదు. కానీ అధికారులు సంబంధిత మంత్రి చెప్పిన దానికి ఎందుకు అంగీకరించలేదో ఆయన కారణం చెప్పాల్సి ఉంటుందని అన్నారు. రాహుల్ పై కేసులేవి లేవని ఉత్తరాఖండ్ ప్రభుత్వం తరపు హాజరైన సీనియర్ న్యాయవాది ఆత్మారాం నాథ్కర్ని వాదించారు. అయితే జస్టిస్ గవాయ్ జోక్యం చేసుకుంటూ రాహుల్ పై ఎలాంటి కేసులు లేనప్పుడు శాఖపరమైన దర్యాప్తు ఎందుకని ప్రశ్నించారు. అధికారిపై ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉంటేనే దర్యాప్తు చేపడతారని, ఈ కేసులో అందరి సలహాలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి వ్యవహరించారని తెలిపారు. కాగా రాహుల్ నియామకాన్ని మంగళవారమే ప్రభుత్వం రద్దు చేయడంతో కేసు విచారణను న్యాయస్థానం ముగించింది. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.